హరే కృష్ణ అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, గౌరంగి బెంగళూరేశ్వర్, వామనదేవు లక్ష్మీ నరసింహస్వామి, గౌరనితాయ్, పంచతత్వ అందరికీ కూడా నమస్కరించుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ప్రార్థనలు. ఓమజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము పురుషోత్తమ యోగంలో 8-9 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శరీరం యదవాప్నోతి ఇచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహమును నుండి మరొక దేహమునకు కొనిపోవుచుండును. ఆ విధముగా అతడొక దేహమును గ్రహించి తిరిగి మరొక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. 9వ శ్లోకం. స్తోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు ఆ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనసుతో కూడి ఉన్న ఒకానొక కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. ఈ యొక్క సెక్షన్ లో అన్నమాట పర్టికులర్ గా స్వామి మనకి చెప్తున్నారు, జీవుడు ఏ విధముగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, దీన్ని ఏమంటారు, ట్రాన్స్మైగ్రేషన్ అంటారు అన్నమాట. ఏ విధంగా మారుతున్నాడు జీవుడు అనేటువంటి విషయాల్ని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. నిన్నటి శ్లోకం అంటే కనుక 7వ శ్లోకంలో మనకు చెప్తున్నారు స్వామి అసలు జీవుడి యొక్క పరిస్థితి ఏమిటి, పొజిషన్ ఏమిటి అనేటువంటిది మనం చూసాం. ఏమంటున్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. జీవుడు ఎవరు అని అంటే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచానికి చెందినటువంటి వాడు కాదు. జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినటువంటి వాడు. ఇంకా జీవుడి యొక్క లక్షణం ఏమిటి, నా యొక్క అంశ. నేను ఎలా అయితే కనుక సచ్చిదానందుడినో జీవుడు కూడా నా యొక్క అంశ, సచ్చిదానందుడే. యొక్క ఏం చేస్తున్నాడు యొక్క జీవుడు ఎప్పుడు కూడా సనాతనము, ఎటర్నల్, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. జీవుడికి నాశనం లేదు, మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. కానీ ఏం చేస్తున్నాడు, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవుడు యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత యొక్క మనస్సు, అదే విధంగా మనస్సుతో కూడినటువంటి 6 ఇంద్రియాలతోటి యొక్క భౌతిక ప్రకృతిలో ఏం చేస్తున్నాడు, కర్షతి, సంఘర్షణ చేస్తున్నాడు అనేటువంటి విషయాలు మనకు చెప్పారు. ఇంకా మరి సంఘర్షణ చేస్తున్నాడు అంటే కనుక ఎలాగా ఒక్క శరీరంలోనే ఉంటున్నాడా, లేదు, రకరకాల శరీరాల్లోకి మారుతూ ఉన్నాడు జీవుడు. ఈ శరీరాల్లోకి మరి ఎలాగ మారుతున్నాడు, మాకు తెలియట్లేదే దీని గురించి అని అంటే కనుక మనకి తెలియాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మనం మన శరీరం గురించే మనకు పూర్తిగా తెలీదు. మన ఆహారం తీసుకుంటున్నాం. మన ఆహారము మన శరీరం లోపలనే ఉంది. కానీ ఆహారం ఎలా జీర్ణమవుతుంది అని చెప్పి మనకు తెలుస్తుందా? తెలీదు అవంతా కూడా. అది మనకి తెలీదు. కానీ ఎక్కడైనా సరే మనకి అజీర్తి కలిగింది, ఆహారం జీర్ణం అవ్వలేదంటే మాత్రం అప్పుడు మనకి ఇండికేషన్ ఒస్తుంది బాడీ నుంచి. సో, లోపల డైజెషన్ అవ్వట్లేదు. దానికి మంచినీళ్ళు తాగడమో, లేకపోతే గనక మెడిసిన్ వేసుకోవడమో ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి బాడీ మనకు చెప్తుంది. మామూలుగా డైజెషన్ అయిపోతే గనక ఏం మాట్లాడదు. మనకు తెలీదసలు ఎలాగ డైజెషన్ అవుతుంది, ఎలాగ మనకి శక్తి వస్తుంది అని చెప్పేసి. అలాగే జీవుడు కూడా ఈ యొక్క ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తున్నాడు అంటే గనక, అది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో తెలీదనమాట. మరెలా తెలుస్తుందండి? ఎలా అయితే కనుక మన ఆహారం ఎలా జీర్ణమవుతుందనేటువంటిది మనం ఈ యొక్క మెడికల్ సైన్స్ ఆయుర్వేదం గాని, లేకపోతే అలోపతి గాని చదివితే గనక దాంట్లో వస్తుందనమాట. యొక్క చర్యలన్నీ ఎలా జరుగుతాయి? ఎలాగ ఆహారము మనకి పచనమవుతుంది? అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి శాస్త్రాల ద్వారా, అదే విధంగా యొక్క సైన్స్ ద్వారా మనకి కొంతవరకు తెలుస్తుందనమాట. సో, అదే విధంగా మరి జీవుడు కూడా రకరకాల శరీరాలను ఏ విధంగా తీసుకుంటున్నాడు అనంటే గనక, అది కూడా మనకి తెలియాలంటే గనక మనకి మోడర్న్ సైన్స్ దాని గురించి జ్ఞానమే లేదు దానికి. అసలు ఆత్మ గురించిన జ్ఞానం లేదు. సూక్ష్మదేహం గురించిన జ్ఞానం కొంచెం కూడా లేదు. వాటి గురించి తెలియాలి అంటే గనక మన యొక్క శాస్త్రాల బట్టి తెలియాలన్నమాట. సో, శాస్త్రాల్లో దీని గురించి చాలా చక్కగా మనకి వర్ణించడం జరిగిందనమాట. సో, మరి ఎలాగండి జీవుడి యొక్క శరీరం మారుతున్నాడు? మనం ముందుగానే చెప్పుకున్నాం మనకి 2 రకాలైనటువంటి శరీరాలుంటాయి. ఒకటి స్థూల శరీరము, మనకి కనబడేటువంటిది. రెండవది సూక్ష్మ శరీరము. సో, 2 రకాల శరీరాలుంటాయన్నమాట. సో, ఈ యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటిది చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే ఈ యొక్క స్థూల శరీరం అనేటువంటి దాంట్లో ఏంటి మనం కొన్ని రోజులు ఉంచుకుంటాము. తర్వాత మళ్ళీ ఈ యొక్క స్థూల శరీరం పాడైపోతే గనక, ఈ యొక్క స్థూల శరీరంలో మనకి ఉండడానికి ఉన్నటువంటి సమయము మన కర్మ ప్రకారం పూర్తయిపోతే గనక ఏం చేయాలి? మనం ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి మనం వేరొక శరీరానికి వెళ్ళిపోవాలి. కానీ మనతో పాటు ఎప్పుడు ఉండేదేమిటి? భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా మనతో పాటు ఉండేది ఈ యొక్క సూక్ష్మ శరీరము. మరి సూక్ష్మ శరీరము మరి సూక్ష్మ శరీరం అంటే మన శరీరాలు మారుస్తున్నాము అని చెప్తున్నాం. మొత్తం 84,00,000 శరీరాలున్నాయి, రకాలున్నాయి అని చెప్పి చెప్తున్నాం. మరి జీవుడు ఎలాగ మారుతున్నాడు? ఏ విధంగా మారుతున్నాడు? ఎవరు తీసుకొని వెళ్తున్నారు అంటే గనక దానికి ఈ యొక్క 2 శ్లోకాల్లో కూడా మనకి చాలా చక్కగా వర్ణించడం జరిగిందనమాట. సో, ఏమిటి? సో, ఏ విధముగా జీవుడు యొక్క శరీరాల్ని మారుస్తున్నాడనేటువంటి విషయాలు, అదే విధంగా జీవుడు ఎప్పుడైతే గనక ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చాడో ఏమవుతుంది? ఈ యొక్క మాయ ప్రకృతి యొక్క సంపర్కంలోకొచ్చారండి. వచ్చిన తర్వాత ఏమయ్యాడు? జీవుడు ఈ యొక్క భౌతికమైనటువంటి ఒక మనస్సుని సంపర్కంతో వచ్చాడనమాట. సో, అప్పుడేమవుతుందో ఆ యొక్క మనస్సు ద్వారా, అదే విధంగా యొక్క సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ శరీరంలో మనసనేటువంటిది ఒక భాగం. కానీ మనసనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందనమాట. సో, ఇక మనసు యొక్క సూక్ష్మ శరీరం ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? జీవుడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఏం చేస్తూ ఉంటాడు? తన యొక్క రకరకాలైనటువంటి పద్ధతులు, తన యొక్క ఆలోచనలు వీటిలన్నిటిని కూడా మారుస్తూ ఉంటాడనమాట. తీసుకొని వెళ్తూ ఉంటాడు జీవుడు. జీవుడు తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. సో, ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 8వ శ్లోకంలో ఏం చెప్పారు? శరీరం యదవాప్నోతి ఇచ్ఛాపుత్రామతీశ్వరః. ఈశ్వర అని చెప్పనన్నారు. ఈశ్వర అంటే గనక ఏమిటి? నియంత్రించేటువంటి వాడు. మరి జీవుడు కూడా నియంత్రించేటువంటి వాడా అంటే గనక దీని గురించి మనము 13వ అధ్యాయంలో నేర్చుకున్నాం. జీవుడు కూడా కొంతవరకు నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. అలాగే జీవుడికి తన యొక్క శరీరం మీద కొంత నియంత్రణ అనేటువంటిది ఉందన్నమాట. ఏ విధంగా ఉంది అనంటే గనక, జీవుడు తను చేసేటువంటి ఆ యొక్క కర్మల ద్వారా వాడి యొక్క తర్వాత వచ్చే శరీరాన్ని జీవుడు నిర్ణయించుకోగలడు. సో, తన యొక్క శరీరంలో చేసేటువంటి కర్మలు. సో, ఎప్పుడైతే గనక మంచి కర్మలు చేస్తూ ఉన్నాడు, పుణ్యకర్మలు చేస్తూ ఉన్నాడు అంటే గనక ఏమవుతాడు? జీవుడు ఉన్నత లోకాలకి వెళ్తాడు. ఉన్నత లోకాల్లో దేవతా శరీరాలను పొందుతాడు.
అదే విధంగా జీవుడి యొక్క చైతన్యం ఎలా ఉంది అనంటే గనక ఒక కుక్కలాగో, లేకపోతే ఒక పిల్లిలాగో ఉందనుకోండి. చాలా మంది కుక్కలు, పిల్లులు పెంచుకుంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే గనక వాళ్ళు కుక్క లెవెల్‌లోకి వెళ్లి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, కుక్క ఈ తోక ఊపితే ఇలాగా, కాళ్ళు ఊపితే ఇలాగా, ఇలా తల ఊపితే గనక ఇలాగా అని చెప్పి కుక్కను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేతే పిల్లిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క చైతన్యం ఏమిటి? వాళ్ళింకా పైకి తీసుకెళ్లాల్సిన వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఇంకా కిందకి తీసుకెళ్తున్నారు. ఒక కుక్క లెవెల్‌కో, ఒక పిల్లి లెవెల్‌కో లేకపోతే గనక అలాగా వాళ్ళు కిందకి తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళ యొక్క చైతన్యాన్ని. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించడం మూలంగా ఏముందండి? తప్పేముందండి? కుక్కను పెంచుకుంటే తప్పేముందండి? కుక్క పాపమండి. అది రోడ్డు మీద ఉందండి. దాని గురించి చూస్తే గనక తప్పేముందండి మనకి? దానికి ఆహారం పెడితే తప్పేముందండి? అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. తప్పులేదు నాయన. దానికి ఆహారం పెట్టడం వరకు కూడా తప్పులేదు. కానీ ఏమవుతుంది, నువ్వు ఆహారం పెట్టడంతోటి అక్కడితోటి ఆగవు నువ్వు. ఆ కుక్కకేం కావాలి? ఆ కుక్కకి ఏమిష్టము? ఎలా చేస్తే ఇష్టము? అని చెప్పి దాని గురించి ఆలోచించడం మొదలుపెడతావు. అక్కడ ప్రాబ్లమొస్తుంది. ఏదో కుక్క రోడ్డు మీద వెళ్తుంది. దానికి ఏదో బిస్కెట్టో లేకపోతే గనుక ఏదో ప్రసాదం ఏదో పెట్టేసావు. నువ్వు వెళ్ళిపోయావు. నీ పని నువ్వు చూసుకుంటున్నావు. అందులో ఇబ్బంది లేదు. తప్పు లేదు. కానీ ఆ కుక్కని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, ఆ కుక్కని ఇంట్లో ఒక తాడేసి కట్టేసి, సో, ఆ కుక్క గురించి ఆలోచిస్తూ, రోజు పొద్దున్నే సాయంత్రం దాన్ని బయటికి తీసుకెళ్తూ, దాని ఎనకాలే తిరుగుతూ, దాన్ని మీదెక్కించుకోవడము, దాన్ని ముద్దులు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? ఆ యొక్క కుక్క కాన్షియస్‌నెస్‌లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఏమవుతుంది అలా వెళ్ళిపోతే గనక, ప్రాబ్లమ్ ఏంటండి? అలా చేస్తే ప్రాబ్లమ్ ఏంటండి? అని చెప్పి చాలా మంది కూడా ఇంకా అడ్డంగా వాదిస్తారు. ప్రాబ్లమ్ ఉంది అక్కడ. ఏంటి ప్రాబ్లమ్ అంటే గనక, స్వామి మనకి చెప్పారు భగవద్గీతలో 8వ అధ్యాయము 6వ శ్లోకంలో చెప్పారు. మనకేం చెప్పారు? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏం చెప్తున్నారు స్వామి అక్కడ? ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. ఒకే శ్లోకంలో చెప్పారు భగవద్గీతలో. మరి మాకు ప్రూఫ్ ఏంటండి? ప్రూఫ్ ఏంటి అనంటే గనక భరత మహారాజు గురించి మనకి శాస్త్రాల్లో చెప్పారు. ఆయన ఏ విధంగా ఒక చిన్న లేడి పిల్ల మీద ఆయన చాలా అటాచ్‌మెంట్ పెంచేసుకున్నారు బంధం. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదేం చేస్తోంది? అది తింటోందా? ఎవరైనా జంతువు వచ్చి దాన్ని చంపేస్తోందా? పాపం పడుకుందా? నీళ్లు తాగిందా? దానికేమన్నా కావాలా? అని చెప్పి ఎప్పుడు కూడా 24 గంటలు దాని గురించే ఆలోచిస్తూ, ఆలోచిస్తూ చనిపోయేటప్పుడు లేడి గురించి ఆలోచిస్తూ వచ్చే జన్మలో ఆయన లేడి పిల్ల అయిపోయారు. వచ్చే జన్మలో లేడి పిల్ల అయిపోయారు. అలాగే ఈ యొక్క కుక్కలు, పిల్లుల లెవెల్‌లో మనం ఆలోచిస్తూ ఉంటే గనక ఏమవుతాము? మనం కూడా వచ్చే జన్మలో కుక్కలు, పిల్లులు లెవెల్ పుల్లుల కింద పుడతాం అన్నమాట. అదే మనము ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటే, కృష్ణుడికి ఎలా సేవ చేయాలి? అర్చ విగ్రహానికి ఎలా సేవ చేయాలి? సో, ఇప్పుడు స్వామికి మంగళారతి జరుగుతుంది. సో, ఈ సమయంలో దర్శనారతి జరుగుతుంది. దర్శనారతిలో స్వామిని ఏ విధంగా అలంకరించారు? సో, మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క డీటీస్‌కి, ఆ విగ్రహాలకి మనం ఈరోజు ఏం వండి పెట్టాలి? సో, ఏం చూసుకోవాలి? పువ్వులు పెట్టాలి, ఆయనకి నీళ్లు సమర్పించాలి, హారతి చేయాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడి గురించే మనం ఆలోచిస్తే గనక ఏమవుతుంది? మనం చనిపోయేటప్పుడు గూడా కృష్ణుడి గురించి కూడా ఆలోచిస్తే, మన యొక్క లైఫ్ ఏమవుతుంది? సక్సెస్ అవుతుందనమాట. కొంతమంది ఏమంటారు అనంటే గనక, అసలేమీ లేదు. ఈ యొక్క శరీరం నాశనం అయితే గనక మొత్తం నాశనం అయిపోతుంది. సో, కాబట్టి యొక్క శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు నువ్వు అనుభవించు అని జెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. హ్మ్. కానీ అది చాలా తప్పనమాట. మొత్తం అంతా కూడా మొత్తం మన యొక్క శరీరాలు ఎందుకంటే గనక ఒక జీవుడు కుక్క శరీరాన్ని తీసుకుంటున్నాడు. ఒక జీవుడు పంది శరీరాన్ని తీసుకుంటున్నాడు. ఒక జీవుడు ధనవంతుడి కింద పుడుతున్నాడు. ఒక జీవుడు పుట్టేటప్పుడు చాలా కష్టాల్లో పుడుతున్నాడు. పేదవాళ్ళ యొక్క కుటుంబాల్లో పుడుతున్నారు. ఒక జీవుడు ఏం చేస్తున్నాడు? పుట్టేటప్పుడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. కానీ ఏమవుతున్నాడు? ఉండే కొద్దీ, ఉండే కొద్దీ పెద్దయ్యే కొద్దీ వాడు ఎంతో, ఎంతో సంపదలు సంపాదిస్తున్నాడు. ఒక జీవుడేంటి? పుట్టేటప్పుడు బంగారపు స్పూన్‌తో పుడుతున్నాడు. కానీ ఏమవుతుంది? వాడికి వెళ్ళే కొద్దీ, పెద్దయ్యే కొద్దీ ఏమవుతాయి? వాడి ఆస్తులన్నీ కూడా తరిగిపోతున్నాయి. చనిపోయేటప్పుడు వాడు చాలా బీదరికంలో, పేదరికంలో వాడు వెళ్ళిపోవాల్సొస్తుంది. ఎలా జరుగుతుంది ఇదంతాను? సో, కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా సరే, వాడికి 2 పూట్ల భోజనం దొరకడం కష్టంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే గనక ఏదో కంప్యూటర్‌లో కూర్చొని అలా ఇలాగా 2 కమాండ్‌లు అవి ఇవి చేస్తే గనక వాళ్ళకి బోలెడు డబ్బులొచ్చేస్తున్నాయి.
ఎలా వస్తుంది ఇవంతా? అంటే కనుక అంతటికి వెనకాల ఒక పెద్ద సైన్స్ ఉందన్నమాట. చాలా సైన్స్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో, ఇక్కడ మనం డిస్కషన్ ఏంటంటే గనక మనకి ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో అదేమవుతుంది, ఎలా అయితే గనక వాయువు సువాసనని ఏ విధంగా తీసుకొని వెళ్తుందో, అదే విధంగా ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే గనక జీవుడిని ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి తీసుకొని వెళ్తుందన్నమాట. సో, మనం చూస్తాం. ఎప్పుడైనా మనం ట్రైన్‌లో వెళ్తున్నాం అనుకోండి, మనకు బాగా అప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, చాలా మురికి నీరు అవన్నీ ఉన్నటువంటి ప్రదేశాల్లోంచి వెళ్తే గనక బాగా వాసనొస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాక్టరీలు అవన్నీ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ కూడా ఉంటాయి. సో, అక్కడ వెళ్తూ ఉంటే గనక ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉందో గాలిలో ఏవైతే వదులుతారో ఆ వాసనొస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం అడవులు, లోయలు అలాంటి వాటిల్లో వెళ్తే గనక అక్కడ మంచి మంచి వాసనొస్తుందన్నమాట. బాగా మంచి స్మెల్లొస్తుంది. సో, ఎలా వచ్చింది? గాలికేమైనా వాసన ఉంటుందా అంటే గాలికేమి వాసన ఉండదు. కానీ ఆ గాలి దేని మీద నుంచయితే గనక వీస్తూ ఉందో, ఆ యొక్క సువాసనని అది క్యాచ్ చేసి అది తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. అలాగే జీవుడిని కూడా ఏం చేస్తుంది అనంటే గనక జీవుడు కూడా ఈ యొక్క సూక్ష్మ శరీరం ద్వారా ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరానికి తీసుకొని వెళ్తాడన్నమాట. సో, ఎలాగ వెళ్తాడు? ఈ యొక్క ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఎలాగ వెళ్తాడు అనంటే గనక ఏమవుతుంది? మనం చాలా మంది చూసే ఉంటాం. గొంగళి పురుగుంటుంది. గొంగళి పురుగు ఏముంటుంది దానికి? చాలా కాళ్ళు ఉంటాయి దానికి. ఎప్పుడైనా ఒక గొంగళి పురుగు ఒక చెట్టు మీద ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి వెళ్ళడం చూస్తే గనక ఏమవుతుంది? ముందుగా అదేం చేస్తుంది? తల పెడుతుంది. ఒక ఆకు చివరలోకొస్తుంది. వచ్చి కొంచెం ఎక్స్‌టెండ్ అవుతుంది. ఎక్స్‌టెండ్ అయ్యి ఏమవుతుంది? ఇంకొక ఆకు మీద దాని తల పెడుతుంది. అప్పుడు మెల్లగా, మెల్లగా ఆ ఆకుని మిగతా కాళ్ళు ముందున్నటువంటి కాళ్ళతోటి పట్టుకొని ముందుకి కొంచెం జరుగుతూ ఉంటుంది. అలా జరిగి, జరిగి ఎప్పుడైతే గనక దానికి మంచి గ్రిప్ వస్తే గనక ఏమవుతుంది? అప్పుడు వెనకాల కాళ్ళనేది వదిలిపెట్టేస్తుంది. అప్పుడు వెనకాల కాళ్ళనేది వదిలిపెట్టేస్తుందన్నమాట. సో, అదే విధంగా జీవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే గనక, తన యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి శరీరాన్ననమాట పూర్తిగా వదిలిపెట్టడు. ఎప్పటిదాకా వదిలిపెట్టడు? చనిపోయేటప్పుడు కూడా వేరే శరీరాన్ని అతడు తీసుకోవాల్సినటువంటి శరీరాన్ని, భావాన్ని గ్రహించినప్పుడు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి శరీరాన్ని వదిలిపెడతాడు. సో, దీంట్లో ఏంటంటే గనక ఇక మనస్సు అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే గనక ఈ యొక్క మనస్సులోనే మన యొక్క కోరికలన్నీ కూడా దాచిపెట్టి ఉంచుతాయన్నమాట. మనసనేటువంటిది ఏంటంటే పెద్ద మెమరీ బ్యాంక్ అన్నమాట. పెద్ద మెమరీ బ్యాంక్. అందులోని యొక్క మనకున్నటువంటి కోరికలు ఇప్పటి జన్మలో ఉండే కోరికలే కాదు. ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆ యొక్క మనసులో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఈ యొక్క మనసనేటువంటిదే అంటే ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిదే మళ్ళీ మనము ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మలు తీసుకోవడానికి కారణమవుతుంది. భూతానాం భావనం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మలు తీసుకోవడానికి అది మనకి కారణమవుతుందనమాట. సో, ఎందుకసలా వేరే శరీరం ఎందుకు రావాలి? వేరే జన్మ ఎందుకు రావాలి అనంటే గనక, ఎందుకంటే గనక ఎప్పుడైతే గనక జీవుడి యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చాడో ఏమవుతాడంటే గనక, జీవుడు యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావంలోకి వస్తాడాయన. ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావంలోకి రావడం మూలంగా ఏమవుతుంది? ఆ యొక్క జీవుడు ఏమనుకుంటాడు? అహంకారము. నేనే ఈ యొక్క శరీరాన్ని అనేటువంటి భావనలోకొస్తాడనమాట. సో, ఎప్పుడైతే గనక ఈ రకమైనటువంటి భావనలోకి వచ్చాడో ఏం చేస్తూ ఉంటాడు జీవుడు? ఆ యొక్క శరీరంని ఇంద్రియ తృప్తి చేయడం కోసం అని చెప్పేసి రకరకాల కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు చేసినటువంటి కర్మ ఫలితాల వలన ఏం చేస్తూ ఉంటాడు? జీవుడు ఈ కర్మ ఫలితాలన్నీ కూడా ఎక్కడికి వెళ్లి స్టోర్ అవుతాయి ఇవన్నీ కూడాను? అవన్నీ కూడా మన యొక్క సూక్ష్మ శరీరంలో స్టోర్ అవుతాయండి. సూక్ష్మ శరీరంలో స్టోర్ అయిన తర్వాత ఏమవుతాడు? ఆ యొక్క కర్మ ఫలితాల మూలంగా జీవుడేం జేస్తాడు అనంటే గనక, ఒక్కొక్క శరీరాన్ని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్క శరీరం. మరి జీవుడు వేరే శరీరాలను తీసుకుంటూ ఓన్లీ మానవ శరీరంలోనే మనకి ఈ యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది ఉందా అంటే గనక లేదు.
అన్ని శరీరాల్లో కూడా ఇంద్రియ భోగం అనేటువంటిది ఉంది. కానీ ఏంటంటే గనక ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది ఎక్కువుంటుంది. కుక్క శరీరం గాని, పిల్లి శరీరం గాని తీసుకుంటే వాటి యొక్క ఇంద్రియాలు ఒకేలాగా ఉండవు. అంటే నేను మాట్లాడుతోంది ఈ యొక్క స్థూల శరీరం యొక్క ఇంద్రియాలు, స్థూల ఇంద్రియాలన్నమాట. సూక్ష్మ ఇంద్రియాల గురించి మాట్లాడట్లేదు. ఈ యొక్క స్థూల ఇంద్రియాల గురించి ఏం చెప్పారు? అప్పుడు ఏం చేస్తున్నారు? స్తోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ. జీవుడు ఏం చేస్తాడు? ఒక స్థూల శరీరాన్ని గ్రహించి మనసుతో పాటు రకరకాలైనటువంటి చెవులు, అదే విధంగా కళ్ళు, నాలుక, నాసిక, స్పర్శ వీటిలన్నిటిని కూడా పొందుతాడన్నమాట. సో, మానవులకు ఉండేటువంటి ఆ యొక్క ఇంద్రియాలు వేరే రకంగా ఉంటాయి. జంతువులకు ఉండే ఇంద్రియాలు వేరే రకంగా ఉంటాయి. పక్షులు వేరే, చెట్లులో ఉండేటువంటి ఇంద్రియాలు వేరే రకంగా ఉంటాయి. ఇంకా జీవజాతుల్లో కిందకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఆ ఇంద్రియాల్ని ఉపయోగించేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆ యొక్క ఎవల్యూషన్‌లో ఇంకా పైకొచ్చే కొద్దీ ఏమవుతుంది? ఆ యొక్క ఇంద్రియాల్ని బాగా ఉపయోగించుకోగలం అన్నమాట. సో, ఆ యొక్క ఇంద్రియాలకవి ఆ విధంగా రకరకాల ఇంద్రియాలనవి ఆనందిస్తూ ఉంటాయన్నమాట. సో, కాబట్టి మన యొక్క వచ్చేటువంటి శరీరము అనేటువంటిది మనం ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలో ఏ విధంగా మనం కర్మలు చేస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, కొంతమంది ఏంటంటే గనక కొన్ని రకరకాల టెక్నిక్స్ వాడతారన్నమాట. ఏంటవి? మీరు ఇంతకు ముందు జన్మలో ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కూడా అంటే కొంతమంది పెర్ఫెక్ట్‌గా చేయకపోవచ్చు. కానీ అది కూడా ఒక సైన్స్ అన్నమాట. సో, దాంట్లో ఏంటంటే గనక వాళ్ళెలా తెలుసుకుంటారు అనంటే గనక ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ మెడిటేషన్‌లో వెనక్కి తీసుకొని వెళ్లి వాళ్ళ గురించి మాట్లాడించి ఇంతకు ముందు జన్మలో నువ్వెవరు అని చెప్పి చెప్పగలరన్నమాట. సో, అదెలా జరుగుతుంది అంటే గనక ఏమవుతుంది ఇంతకు ముందు జన్మలో మనం ఏమి అని చెప్పి తెలుసుకోవాలంటే గనక మన యొక్క కర్మలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క 10 ఇంద్రియాలతోటి 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతోటి మన కర్మలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాన్ని వాళ్ళు అనలైజ్ చేస్తారన్నమాట. సో, అప్పుడేమవుతుంది? మెల్లగా వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ యొక్క కాన్షియస్‌నెస్ అన్నమాట. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తారు. ఆ విధంగా అంచనా వేయడం మూలంగా ఇంతకు ముందు జన్మలో వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక ఎస్టిమేషన్ వేయొచ్చు. ఇందులో ఏంటంటే గనక ఒక జన్మ గురించి మాక్సిమం తెలుసుకోగలుగుతారన్నమాట. ఇది కూడా ఒక సైన్స్ అన్నమాట. యాక్చువల్‌గా ఇది తెలుసుకోవడం అనేటువంటిది పాసిబుల్ అవుతుంది. ఇదేమి తప్పు కాదు. అంటే మేబీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. కానీ చెప్పగలగడము అనేటువంటిది మాత్రం కుదురుతుంది. మనకి ఎలా అయితే గనక మనకి జ్యోతిష్యం జెప్తారు. సో, ఎవరో ఒక వ్యక్తి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తి సరిగ్గా అవ్వలేదు అని చెప్పేసి జ్యోతిష్యం అంతా కూడా బోగస్ అని చెప్పి చెప్పకూడదన్నమాట. ఆయనకి చెప్పడం రాలేదు. కానీ పెర్ఫెక్ట్‌గా చెప్పేవాళ్ళు ఇంకా చాలా మందుంటారు. ఏదో ఒక డాక్టర్ గారు ఒక మందు ఇచ్చారనుకోండి. ఆ మందు పని చేయలేదంటే గనక ఈ యొక్క మెడికల్ సైన్స్ అంతా కూడా వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేసేయకూడదు. సో, ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందు, ఆయన ఇచ్చినటువంటి అసెస్‌మెంట్ మన మీద సరిగ్గా పని చేయలేదు. కానీ అలాగని చెప్పేసి మొత్తం శాస్త్రమే తప్పు అని అనకూడదనమాట. సో, ఎలాగా అంటే గనక ఒక్కొక్కసారి మనము ఈ యొక్క సూక్ష్మ శరీరం ఎలా ఉందండి? మరి ఎలా పనిచేస్తుంది? ఎలా తెలుస్తుంది మనకి ప్రూఫ్ ఏమైనా ఉందా? అనంటే గనక ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే గనక మనకి కలలొస్తూ ఉంటాయి. కలల్లో ఏమవుతూ ఉంటాయి మనకి, మనం ఎప్పుడు కూడా మన యొక్క లైఫ్‌లో చూడనటువంటి విషయాలు, విననటువంటి విషయాలు అవన్నీ కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతాయన్నమాట. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది కలల్లోనూ, వాళ్ళ యొక్క శరీరము తల లేకుండా ఉంది. ఓన్లీ తల లేకుండా ఉంది. ఓన్లీ మొండెం మాత్రమే ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పట్టపగలే ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నట్టుంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక పెద్ద పర్వతం మీద ఆ! ఒక పెద్ద సముద్రం ఉంది. ఇలాగ రకరకాలు అన్నమాట. మనం ఎప్పుడు కూడా వెళ్ళనటువంటి ప్రదేశాలు ఉండొచ్చు ఒక్కొక్కసారి. కానీ వాటిలన్నిటిని కూడా మనం చూస్తాం. ఒక్కొక్కసారి భయంకరంగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మంచిగా ఉండొచ్చు. సో, కొంతమందికేంటంటే గనక చిన్నప్పటి నుంచే కూడా కొన్ని భయాలుంటాయన్నమాట. సో, నీళ్ళంటే గనక కొంతమందికి చాలా భయముంటుంది. ఎక్కడైనా పెద్ద నదుల దగ్గరకి గాని, సరస్సుల దగ్గరకి గాని, లేకపోతే సముద్రాల దగ్గరికి వెళ్తే గనక వాళ్ళు చాలా భయపడిపోతారు. "వద్దొద్దు మేము వెళ్ళం. దూరంగా వెళ్ళిపోతాం" అని చెప్పేసి చాలా గొడవ పెట్టేస్తారు. కొంతమందికేంటంటే గనక చీకటి
ప్రదేశాలన్నమాట. చీకట్లోకి వెళ్ళడం. అంటే చిన్నపిల్లలు చీకట్లో వెళ్ళడానికి భయపడతారు. అది జనరల్‌గా ఉండే భయం. అది కాదు. కొంతమంది ఏంటంటే గనక బాగా చీకటి అంటే గనక చాలా భయం ఉంటుందన్నమాట వాళ్ళకి. వాళ్ళు వెళ్ళనే వెళ్ళరన్నమాట. సో, ఇంకా కొంతమందికి అగ్నిని చూస్తే చాలా భయంగా ఉంటుంది. ఎలా వస్తున్నాయి వీళ్ళకి ఇవన్నీ కూడా? చిన్నప్పటి నుంచి ఈ భావనలు. అంటే భయం అంటే గనక ఎవరికైనా భయం ఉంటుంది చీకట్లోకి వెళ్ళాలంటే. అది కాదు భయం. ఎప్పుడు కూడా చీకట్లోకి వెళ్ళడానికి భయం ఉంటుందన్నమాట. సో, ఎలా వస్తున్నాయి? ఈ యొక్క ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గనక, వాళ్ళకి క్రిందటి జన్మలో నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. కిందటి జన్మలో నుంచి అన్నమాట. సో, ఒక వ్యక్తి కల్లో మొండెం లేకుండా వాడికి కల్లో కనిపిస్తూ ఉందంటే గనక, అంత క్రిందటి జన్మలో ఎవరో అతన్ని తల నరికి చంపేసుండవచ్చు. సో, కానీ ఏంటి? స్థూల శరీరం చనిపోయింది. కానీ సూక్ష్మ శరీరం చూస్తూ ఉంటుంది గదా! చనిపోయేటప్పుడు కూడా. ఆ సూక్ష్మ శరీరం చూస్తూ ఉన్నప్పుడు అదేమైపోతుంది? ఆ యొక్క మైండ్‌లో స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయిపోయిందంతా కూడా ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడైతే గనక మనకు తెలీదు. ఎప్పుడైతే మనం నిద్రపోతూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క సూక్ష్మ శరీరంలో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి కదా మైండ్‌లో. అవన్నీ కూడా కలలో వస్తాయన్నమాట. ఈ కలలో కనపడేవన్నటువంటివి కూడా ఏంటంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఉండవన్నమాట. కొన్ని మిక్స్‌గా ఉంటాయన్నమాట. సో, ఒక వ్యక్తి బాగా ఎక్కువ బంగారం చూస్తూ ఉన్నాడు. బంగారం బాగా ఉంచుకున్నాడు. అదే విధంగా ఆ బంగారం అంతా కూడా తీసుకొని వెళ్లి ఎక్కడో కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ బంగారం పోయింది. సో, ఇదంతా కూడా కిందటి జన్మలో ఉన్న ఇంప్రెషన్. కానీ ఇప్పుడు ప్రస్తుత జన్మలో వచ్చేసరికి అది ఎలా కనిపిస్తుందంటే గనక ఒక బంగారపు కొండ ఉంది అని జెప్పేసి కలలో కనిపిస్తూ ఉందన్నమాట. సో, ఈ విధంగా ఇక ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయంటే గనక ఈ యొక్క మనస్సులో ఇవన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. మనసులో ఇవన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. స్టోర్ హౌస్ అన్నమాట ఇక మనసంతా కూడా. సో, కాబట్టి మనసు ఏం చేస్తుంది మనకి? రకరకాలైనటువంటి శరీరాలలోంచి ఇది మారుస్తూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే గనక మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే గనక, మన యొక్క శరీరం గురించి భావన అనేటువంటిది పూర్తిగా మనం మర్చిపోతాం. ఒక 5 స్థితుల్లో మనం ఈ యొక్క భావన అనేటువంటిది పూర్తిగా మర్చిపోతాం. ఒకటి చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడన్నమాట. అసలు మన శరీరం గురించే మర్చిపోతాం. రెండవది మనం మూర్ఛపోయినప్పుడు. అప్పుడు కూడా మన యొక్క శరీరం గురించి పూర్తిగా మర్చిపోతాం. నేను చెప్తోంది స్థూల శరీరం. ఆ తర్వాత ఒక్కొక్కసారి చాలా బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఎక్స్‌ట్రీమ్ పెయిన్‌లో ఉన్నాం. అప్పుడు కూడా మనం దీని గురించి మర్చిపోతాం. చనిపోయేటప్పుడు మర్చిపోతాం. ఇంకా ఏమవుతుందంటే గనక చనిపోయేటప్పుడు చాలా బాడీ టెంపరేచర్ బాగా పెరిగిపోతుందన్నమాట. 108 డిగ్రీల వరకు పెరిగిపోతుంది బాడీ టెంపరేచర్. దాన్నేమంటారు? ప్రజ్వర అంటారన్నమాట. చనిపోయే ముందొస్తుందన్నమాట. సో, ఇటువంటి స్థితులన్నిటిలో కూడా ఏమవుతుంది, మన యొక్క శరీర చేతన కాన్షియస్‌నెస్ అనేది ఉండదు. నేను శరీరాన్ననేటువంటి భావన ఉండదన్నమాట. అటువంటప్పుడు మన యొక్క శరీరాన్ని గురించి భావన అనేటువంటిది ఉండదు. అప్పుడేమవుతుంది, మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఇనాక్టివ్ అయిపోతాయి. అంటే అవి గ్రహించడము, వాటి పని చేయడం అవన్నీ కూడా మానేస్తాయన్నమాట. సో, అటువంటి సమయాల్లో ఏమవుతుంది, మనము యొక్క శరీరము అనేటువంటి భావన నుంచి బయటపడతాం అన్నమాట. కానీ నేను శరీరాన్ని అనేటువంటి భావన నుంచి బయటపడినంత మాత్రాన నాకు యొక్క సూక్ష్మ శరీరము నశించింది అని కాదు. సూక్ష్మ శరీరం నశించింది అని కాదు. ఇంకా చూస్తే గనక చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ యొక్క మైథున భావము అనేటువంటిది ఉండనే ఉండదు. ఎందుకంటే గనక వాళ్ళలో ఆ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పూర్తిగా తయారవ్వలేదు కాబట్టి. అంత మాత్రాన వాళ్ళకి మైథున భావాలు ఉండవా అనంటే గనక ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? స్లీపింగ్ స్టేట్, సుషుప్తావస్థలో ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే గనక దానికి కాన్వర్స్‌గా చూసుకుంటే గనక ఎప్పుడైతే గనక మన యొక్క సూక్ష్మ శరీరంలో ఈ యొక్క కోరికలు అనేటువంటివి ఉన్నాయో, అవి స్థూల శరీరంలో ఎప్పుడో అప్పుడు అవి మేనిఫెస్ట్ అవుతాయన్నమాట. బయటకొస్తాయన్నమాట. కానీ ఎప్పుడైతే గనక మన యొక్క సూక్ష్మ శరీరంలో ఈ కోరికలు అనేటువంటివి పూర్తిగా నాశనం అయితే గనక, అప్పుడు మనం ఈ యొక్క శరీరాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరము ఉండదన్నమాట. సో, ఈ విధంగా జీవుడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తూ ఉంటాడన్నమాట. సో,
ఇదండి మనం ఈరోజు నేర్చుకుంది. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పారు కదా, ఇప్పుడు 5 స్టేజెస్ లో మనం మన బాడీలో అన్ని సెన్స్ ఆర్గన్స్ ఇన్యాక్టివ్ అయిపోతాయని అదొక్కసారి చెప్పరా ప్రభుజీ? బాగా మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకటి, రెండవది మనం మూర్ఛపోయినప్పుడు ఒకటి, మూడవది చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా బాధల్లో ఉన్నప్పుడు ఇంకా శరీరం గురించే మర్చిపోతాం బాగా. తర్వాత మరణ సమయంలో ఒకటి, ఇంకొకటి మనకేమవుతుంది, ఈ యొక్క ప్రజ్వరం అన్నమాట. అంటే గనక బాగా బాడీ ఓకే. టెంపరేచర్ పెరిగిపోతుంది మనకి చనిపోయే ముందన్నమాట. అటువంటి 5 స్థితుల్లో కూడా అన్నమాట. మన యొక్క శరీరం గురించి మనకి అజ ఉండదన్నమాట. శరీరం అనేటువంటి భావన అనేటువంటిది ఉండదన్నమాట. ప్రభుజీ గాఢ నిద్రలోటి మూర్ఛపోయినప్పుడు మూడోది ఇంకోటి ఏంటి ప్రభుజీ? కష్టంలో ఉన్నప్పుడు మాతాజీ, కష్టాలు. చనిపోయేటప్పుడు ఓకే. చనిపోయేటప్పుడు, ఆ తర్వాత ప్రజ్వరం వచ్చినప్పుడు. ఉమ్. అవును ప్రభుజీ, ఎవరికి వాళ్ళు దాన్ని ప్రజ్వరం ఒకసారి గెస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ప్రభుజీ. ఈ ఫోర్త్ వన్ అయితే, ఫిఫ్త్ వన్ అయితే అది తెలియదు. ఇవి మిగిలిన మాత్రం మన మనకు మనం ఎక్స్పీరియన్స్ అయినాం అన్నట్టుగా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా హరే అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్. హరే కృష్ణ. సూక్ష్మ శరీరం అనేది, అది మీరు చెప్పినట్టుగా కొన్ని కొన్ని భావాలు అనేవి లోపల ఆ నిద్రపోతూ ఉంటాయి అవి. అవి ఒక సమయం అనేది వచ్చాక అవి లెగిస్తాయి, అవిగా ఉధృతంగా ప్రదర్శిస్తాయి. అసలంటూ ఆ గుణాలనేవి అది వరకు ఉన్నవి అనేవి లోపల నిద్రావస్థితిలో ఉంటాయి, అంతేగా ప్రభుజీ? అవునండి. అవన్నీ కూడా లోపల ఉంటాయవి. ఎప్పుడైతే గనక భక్తుడు భక్తి చేస్తూ ఉంటే గనక ఏమవుతుందంటే గనక, భగవంతుడి యొక్క కృప వలన ఆ యొక్క కోరికలన్నీ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయన్నమాట. అప్పుడేమవుతుందంటే గనక భక్తుడేం చేస్తాడు, వాటిల్ని నాశనం చేసుకోవడానికి, వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ మరణ థ్యాంక్ యూ సమయంలో ప్రభుజీ. అందరికీ ఒళ్ళు టెంపరేచర్ పెరిగిపోద్దా? అవునండి. కొంతమందికి చనిపోయేటప్పుడు చల్లగా, అందరికీ కూడా 108 జ్వరం వస్తుంది. కొన్- కొంతమందికి చెమటలు పోసి చల్లగా అయిపోతుంది కదా శరీరం. సో, అది ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి తెలీదండి మనకి. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండకపోవచ్చది. బట్ ఈ ప్రజ్వరం అచ్చచ్చ. అనేటువంటిది మరణ సమయంలో వస్తుంది మాతాజీ. నేచురల్ డెత్ జరిగేవాళ్ళు. సహజ ఓకే. మరణం. నెక్స్ట్. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ.